నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. సో చాలా మంది ఈ మధ్య కాలంలో పీరియడ్స్ ఎప్పుడైతే వస్తూ ఉంటుంటాయో పీరియడ్ పెయిన్ అని, దాంతోపాటు చాలా మంది పెల్విక్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. బట్ వీటికి రీజన్స్ ఏంటి, ఏ సిమ్టమ్ వల్ల మనకి పెయిన్ కానివ్వండి, ఏ ఎక్స్పీరియన్స్ కానీ వస్తూ ఉంటుందని చాలా మందికి అర్థం కాదు. దాంతోపాటు ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ స్ఫూర్తి గారు ఉన్నారు, ఆవిడ తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో చాలా మంది ఆఫ్టర్ మ్యారేజ్ చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే పీరియడ్స్ వస్తున్నాయి రెగ్యులర్గా, బట్ హెవీ పెయిన్ చూస్తుంది, పెల్విక్ పెయిన్ అనిపిస్తుంది, కొంతమంది పెల్విక్ పెయిన్తో పాటు వాపు అనిపిస్తుంది నాకు, లేకపోతే ప్రైవేట్ ఏరియా ఉంటుందో ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది, పెయిన్ భరించలేకపోతున్నాం, కొంతమంది కూర్చోడానికి కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటుంటారు. సో ఇదంతా దేనివల్ల అంటారు? సో ఇటువంటి ప్రాసెస్ ఎంత ఉంటూ ఉంటుందో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. సో పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేదాన్ని మనం డిస్మెనోరియా అంటామండి. అండ్ పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందులో కామన్ రీజన్స్ లాగా చూసుకుంటే ఫస్ట్ ఎండోమెట్రియాసిస్ అని చెప్తాం. అంటే ఎండోమెట్రియాసిస్ కండిషన్లో పేషెంట్స్ ఎంత సివియర్గా చెప్తారంటే, మనం పీరియడ్స్ వస్తున్నాయంటే ఆ థాటే భయం చాలా మంది నిజంగా డేట్ వస్తుందంటే భయపడతాము. అండ్ మాకు ఇంకా క్యాజువల్, ఇంకా మాకు ఆల్వేస్ మేము లీవ్ తీసుకోవాల్సిందే, 1 or 2 days లీవ్ తీసుకుంటే కానీ మాకు అవ్వదు ఆఫీస్ నుంచి అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. సో అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కంటిన్యూస్ గా పెయిన్, అంటే పీరియడ్ తో సంబంధం లేకుండా కంటిన్యూస్ లోవర్ బ్యాక్ పెయిన్ లాగా ఉంటుంది ప్రతిరోజు, అలా చెప్తుంటారు. సో దానికి క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు. అండ్ కొంతమంది ఏంటంటే భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ అని చెప్తారు, డిస్పెరోనియా అంటాం, ఆ కంప్లైంట్ చెప్తుంటారు. కొన్నిసార్లు ఏంటంటే పీరియడ్ టైంలోనే ఈవెన్ మోషన్ పోయినా, యూరిన్ పోయినా కూడా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అంటారు. సో ఇలా డిఫరెంట్ కంప్లైంట్స్, అంటే ఎస్పెషలీ ఈ సివియర్ పెయిన్ అనేది మనము జనరల్గా ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్లో ఎక్కువగా చూస్తుంటామండి. సో ఎండోమెట్రియాసిస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్, అంటే కామన్గా చూసే ఇష్యూస్ అవి. చాలా మంది ఏంటంటే పెయిన్ రాగానే ఇంకా నార్మలే, అలవాటు చేసుకోవాలి అని పెద్దలు చెప్తుంటారు. సో అలా అలవాటు అయిపోయి అసలు ఇవాల్యుయేషన్ కూడా చేయించుకోరు. ఇన్ఫాక్ట్ మనకి ఆ డయాగ్నోసిస్ రావడానికి కూడా కొంచెం మందికి ఆల్మోస్ట్ 7 to 10 years పడుతుందండి. అంటే వాళ్ళకి ఆ ఇష్యూ అన్ని భరిస్తారు, తర్వాత ట్రీట్మెంట్కి డయాగ్నోసిస్కి వెళ్తారు, 10 ఏళ్ల తర్వాత చూపించుకుంటారు. సో అది చెప్పాలంటే ప్రతి 10 మందిలో ఒకరికి ఈ ఇష్యూ అనేది ఎండోమెట్రియాసిస్ అనేది చూస్తుంటారు. ఇది కాకుండా వేరే ఇష్యూస్ ఏముంటాయో చూసుకుంటే అడినోమయోసిస్ అనే కండిషన్ ఉంటుంది, ఇంకొకసారి ఫైబ్రాయిడ్స్ అనే కొన్ని కండిషన్స్. సో ఇలాంటి కండిషన్స్ లో మనకి ఈ పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో మీరు అన్నట్టుగానే ఎండోమెట్రియాసిస్ కనుక ఉంటే ఆ లక్షణాలను మనం మీరు అన్నట్టుగా గమనించినప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ పిల్లలు పుట్టడానికి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఇన్ఫర్టిలిటీకి ఏమైనా దారితీస్తుందా? డెఫినెట్లీ అండి. అంటే ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఎండోమెట్రియాసిస్ అని చెప్తాం. అంటే ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ మనకి కంప్లైంట్స్ అనేవి సేమ్ ఉండవు. అంటే కొంతమందికి ఏంటంటే సివియర్ ఎండోమెట్రియాసిస్ ఉంటుంది కానీ పెద్ద కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే చాలా సివియర్ కంప్లైంట్స్ ఉంటాయి బట్ మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండొచ్చు. సో ఈ మనకి ఆల్వేస్ అది సేమ్ ఉండదు. ఇప్పుడు నార్మల్గా సివియారిటీ అనేది డిజీజ్ సివియారిటీని బట్టి పేషెంట్ కంప్లైంట్ సివియారిటీ అనేది ఉండకపోవచ్చు. సో చూసుకున్నట్టయితే అంటే మనం ఇన్ఫర్టిలిటీ పర్సంటేజెస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీతో బాధపడే ఆడవాళ్ళలో 30% కేసెస్లో ఎండోమెట్రియాసిస్ అనేది చూస్తున్నామండి. సో ఎందుకు రావచ్చు అని చూస్తే, నార్మల్గా ఎండోమెట్రియాసిస్ ఏమవుతుందంటే, ఇప్పుడు గర్భసంచి లోపల ఉండాల్సిన ఏదైతే ఆ పొర ఎండోమెట్రియం అంటామో అది ప్రతి మంత్ బయటకు వస్తుంది. సో ఈ పొర ఒకవేళ యూట్రస్ లోపల కాకుండా బయట ఎక్కడ ఉంటే దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటాం. సో సేమ్ పీరియడ్ టైంలో ఎట్లయితే బయటికి బ్లీడింగ్ అవుతుందో, ఇప్పుడు ఈ ఎండోమెట్రియాసిస్ అని, అంటే ఆ పొర బయట ఉందని చెప్పాను కదా, సో అది యూట్రస్ బయట ఉండొచ్చు, ట్యూబ్స్ మీద ఉండొచ్చు, ఓవరీ లోపల ఉండొచ్చు, ఆర్ యూట్రస్ చుట్టుపక్కల ఎక్కడైనా ఆ పెల్విక్ ఆర్గన్స్లో ఉండొచ్చు. సో అలా ఏం చేస్తుంది, ఇప్పుడు దానికి బయటికి వెళ్ళే వే లేదు, సో అక్కడే బ్లీడ్ అవుతూ ఎవ్రీ మంత్ అది బ్లీడ్ అవుతూ ఉంటుంది. గర్భసంచి లోపల, ఇప్పుడు పొట్ట లోపల బ్లీడింగ్ అనేది ఉంటే బ్లడ్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అంటే మనకి నార్మల్గా మనకి ఆ లోకల్ ఏరియా అంతా ఇన్ఫ్లమేషన్ లాగా తయారవుతుంది అండ్ అతుకుల్లాగా ఫామ్ అవుతుంది, స్కార్ ఫామ్ అవుతుంది. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే రిస్క్ ఉంటుంది ఒకవేళ ట్యూబ్ మీద ఉంటే, ఆర్ స్కారింగ్ అనేది అంటే ట్యూబ్ మొత్తం డ్యామేజ్ అయిపోయే రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఓవరీ లోపల ఉంటే సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ బ్లడ్ అనేది ఓవరీ లోపలే కలెక్ట్ అయిపోయి ట్రాప్ అయిపోయి ఉంటుంది, అయిపోయి పెద్ద సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటాం. సో అలా సిస్ట్లు ఫామ్ అయ్యి పెద్ద సైజ్కి అవుతాయండి. అలాగే అలా అయినప్పుడు పక్కనున్న నార్మల్ టిష్యూ, వేరే టిష్యూ ఏదైతే ఉందో ఏదైతే ఎగ్జామ్లో ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఎగ్ రిజర్వ్ తగ్గడము, అండ్ ఆల్సో గర్భసంచి లోపల పొర కూడా మనకి బేబీని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు, ఇంప్లాంటేషన్ కెపాసిటీ అనేది తగ్గుద్ది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది డెఫినెట్గా ఎండోమెట్రియాసిస్లో కామన్గా చూస్తూ ఉంటాం. సో మీరు అన్నట్టుగానే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, బట్ మాకు ఎటువంటి
లక్షణాలు కనిపించట్లేదు, ఇది ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉందా లేదంటే ఇన్ఫర్టిలిటీ ఇంకేదైనా కారణం అనేది చాలా మందికి తెలియదు. పెయిన్ ఉండదు, పీరియడ్స్ వస్తూనే ఉంటుంటాయి, ఎవ్రీ మంత్ ప్రతి ఏ డేట్కి అయితే ఉందో ఆ డేట్కి అవుతూనే ఉంటుంటారు. ఆ లక్షణాలు లేనప్పుడు ఎలా అసలు టెస్ట్ చేయించుకోవాలి అని? మీరు కరెక్ట్గా చెప్పారండి. యాక్చువల్లీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అన్ని టెస్ట్ చేసినా బాగుంటుంది, బట్ ప్రెగ్నెన్సీ రాదు. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఒక్కొక్కసారి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కూడా రీజన్ అవ్వచ్చు. అంటే మనకి స్కాన్లో ఈ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అనేది బయట కనిపించదు, అంటే అన్లెస్ పెద్దగా సిస్ట్లు ఉంటే ఓవరీలో ఉంటే తప్ప మనకి స్కాన్లో కనిపించదు. వన్ థింగ్ యాజ్ యూజువల్, ఎప్పుడైనా డయాగ్నోసిస్ కావాలంటే హిస్టరీ తీసుకుంటాము, ఎగ్జామినేషన్ చేస్తాం, పెల్విక్ ఎగ్జామినేషన్. దీనిలో కొంచెం మందికి ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లోనే డౌట్ వస్తుంది. సో అలా కాకుండా కొంచెం మందిలో మనకి ఇందాక అనుకున్నట్టు స్కాన్లో బయటపడుతుంది. బట్ కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ రావాలి అంటే మాత్రం లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ లాప్రోస్కోపీలో ఏంటంటే మనకి డైరెక్ట్గా స్కోప్ వేసి పొట్ట లోపల మొత్తం చూస్తాం కాబట్టి మనకి ఆ గర్భసంచి బయట ఏదైతే ఇందాక చెప్పినట్టు ఆ బ్లడ్ ఏదైతే బయట ఉందో అది మనకి రెడ్ కలర్లో బ్లాక్ కలర్లో డిపాజిట్స్ లాగా కనిపిస్తుంది. సో దాంతో పాటు మనకి ఇందాక అనుకున్నట్టు ట్యూబ్లో ఏమైనా డ్యామేజ్ లా ఉన్న అతుకులు, అంటే ఇప్పుడు రెండు ఓవరీస్ నార్మల్గా సైడ్కి ఉండాల్సినవి అతుకులు ఫామ్ అవడం వల్ల రెండు దగ్గరకు చతుకుపోతాయి, కిస్సింగ్ ఓవరీస్ అంటాం. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా మనకు అన్ని ఆ టైంలోనే కనిపిస్తాయి. అండ్ కుదిరితే మనం దాని సేమ్ టైంలో అదే సిట్టింగ్లో దానికి ట్రీట్మెంట్ కూడా, అంటే ఏదైతే అతుకులు ఫామ్ అయినాయో అతుకులు రిమూవ్ చేయడం, ఏదైతే ఇంప్లాంట్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేయడం అనేది చేయొచ్చు. సో అది మనకి డయాగ్నోసిస్ కన్ఫర్మేటివ్ కావాలంటే లాప్రోస్కోపీ అనేది ఒక డయాగ్నోసిస్ లాగా చెప్తాం. ఓకే, సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ వాళ్ళకి కనుక మీరు అన్నట్టుగానే ఒకసారి మనం చెక్ చేసిన తర్వాత హెల్త్ని కనుక చూస్తే ఎండోమెట్రియోసిస్ వాళ్ళకు ఉంది అన్న తర్వాత దాన్ని తగ్గించి ప్రెగ్నెన్సీ నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటారా? చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ అడిగారు, ఎండోమెట్రియోసిస్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుందా అని అడుగుతారు. సో వన్ థింగ్ ఈజ్, మనం ఎంత నీట్గా సర్జరీ చేసినా ఏం చేసినా కూడా అది మళ్ళీ ఎవ్రీ మంత్ కొంచెం ఒక చిన్న డిపాజిట్ మిగిలిన మళ్ళీ అది పెరుగుతూనే ఉంటుందండి. సో అదేంటంటే దాన్ని సప్రెస్ చేయగలుగుతాం కానీ కంప్లీట్గా తగ్గించడం అన్ఫార్చునేట్గా అది ఈ కాలంలో ఇంకా అన్ని మెడిసిన్స్ రాదు. సో వన్ థింగ్ ఇస్, ఇప్పుడు పేషెంట్ మనకి ఏ కంప్లైంట్తో వచ్చారని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చెప్తామండి. సో వాళ్ళకి ఓన్లీ పెయిన్ తగ్గించుకోవాలి అనే కంప్లైంట్ ఉందంటే వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ లేదంటే ఇష్యూ సివియారిటీని బట్టి సర్జికల్ మేనేజ్మెంట్ అనేది చెప్తాం. లేదు వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఓన్లీ పిల్స్ పెడితే తగ్గేది కాదు. బికాస్ మనం ఇచ్చే టాబ్లెట్స్ ఏదైతుందో అదేం చేస్తుందంటే మనకి బ్లీడింగ్ అనేది స్టాప్ చేస్తుంది, ఎగ్ని పెరగనివ్వదు. దానివల్లనే మనకి ఎండోమెట్రియోసిస్ అనేది తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే ఎగ్ పెరగట్లేదు వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలంటే కూడా కుదరదు. కాబట్టి వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్స్తో సప్రెస్ చేసే ట్రీట్మెంట్స్ కాకుండా పేషెంట్ ఏజ్ ఎంత, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు, అండ్ మేల్ పార్ట్నర్ ఎలా ఉంది, సిమెన్ అనాలిసిస్, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఇప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ని సివియారిటీని డివైడ్ చేసుకుంటాం. అంటే మైల్డా లేదంటే సివియర్ ఉందా అని. ఇప్పుడు సపోజ్ మైల్డ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్ సరిపోతాయండి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒకసారి నాషిగా ట్రై చేయడం రావట్లేదు అని అంటే వాళ్ళకి ఐయుఐ అంటే టాబ్లెట్స్ ఇచ్చి పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఐయుఐ అనేది చేస్తాం. లేకపోతే చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోయింది, అలాంటి ఇష్యూస్ కనిపిస్తే మాత్రం ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ అంటే ట్యూబ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, కిస్సింగ్ ఓవరీస్ అని ఇందాక చెప్పాను అట్లా ఆల్రెడీ అతుకులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, అలా ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతుంది అన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ లేట్గా తెలుసుకోవడం వల్ల జరిగే పరిణామమే ఉండొచ్చు అంటారా? అండ్ దాంతోపాటు మీరు గమనించిన దాంట్లో చాలా ఇయర్స్ నుంచి మీరు ఎక్స్పర్ట్, సో ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది అంటే స్ఫూర్తి గారు? సో నార్మల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అండి. అంటే ఇవన్నీ ఏంటంటే ఏదైతే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ బేసిక్లీ ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం దాని నుంచి వచ్చే హార్మోన్స్ నుంచి ఈ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తుంటాం. సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 20s 30s ఈ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. మెల్లిమెల్లిగా వన్స్ దే గో టు 40 అండ్ పెరిమెనోపాజ్ వచ్చినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా స్ట్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అనేది ఎక్కువగా చూస్తుంటాం. దీనికంటూ ట్రీట్మెంట్ ఉంది అండ్ పిల్లలు ఎవరైతే కావాలనుకుంటూ ఉంటారో కొంత దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ చేసి మన ప్రయత్నం మనం చేయొచ్చు, లేదంటే ఐవీఎఫ్ త్రూ అయినా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. చాలా మందిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత కొంతమందికి ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసి ఇది కామనేలే, ఆ పెయిన్ అలవాటు అయిపోయింది పర్వాలేదు అని చాలా మంది నెగ్లెక్ట్ చేసే ప్రాసెస్లో ఉంటారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు ఫర్దర్గా? సో బేసిక్లీ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఇందాక చెప్పినట్టు అది మీరు ఎన్ని సైకిల్స్ బ్లీడ్ అవుతున్నా కొద్దీ ఆ ఎండోమెట్రియోటిక్ ఏదైతే బయట మనము ఎండోమెట్రియోసిస్ ఇంప్లాంట్స్ అవన్నీ అన్నాం కదా అవి పెరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ బ్లీడింగ్కి అది కూడా పెరుగుతూ ఉంటుంది. సో లోపల అంతా ఈ అతుకులు అనేవి చాలా ఎక్కువ అయిపోయి కంప్లీట్ ఫ్రోజన్ పెల్లిస్ లాగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. అంటే కంప్లీట్గా లోపలంతా ఒకటే మాస్ లాగా అయిపోతుంది. అలా కాకుండా అది నార్మల్గా పేగులు ఏదైతే మనము తినే ఆ పేగులు ఉంటాయి కదా ఇంటెస్టైన్స్ అంటాం, దానికి కూడా ఒక్కొక్కసారి ఆ ఇంప్లాంట్స్ అనేవి దాని మీద కూడా డిపాజిట్ అయ్యి
ఈవెన్ మోషన్ పోయేటప్పుడు కూడా బ్లీడింగ్ రావడం, పీరియడ్స్ అప్పుడు ఎస్పెషలీ, అండ్ పెయిన్ ఉండడం, ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా అంటే ఇదేంటంటే చాలా మార్బిడిటీని పెంచుతుంది అనమాట. డే టు డే యాక్టివిటీస్ చేయకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల. మళ్ళీ ఇమేజింగ్ చేయడము, అవసరమైతే ఇంకా సర్జరీస్ చేసి అవి తీయడము, అలాంటివి అనేది ఎక్కువ అవసరం పడుతుందండి వాళ్ళకి. సో మైన్యూట్ లో ఉన్నప్పుడే దీన్ని ఒకసారి మనం చూపించుకో. సో సివియర్ పెయిన్ ఉన్నా, లేదంటే అంటే పీరియడ్స్ అప్పుడు చాలా సివియర్ గా పెయిన్ ఉన్నా, లేదంటే భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ ఉన్నా, క్రానిక్ పెల్విక్ పెయిన్ ఉన్నా, ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేదంటే పీరియడ్ టైంలో చాలా సివియర్ బ్లోటింగ్, సివియర్ బవల్ ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్ గా దగ్గర డాక్టర్ కలిసి ఇవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఇది కండిషన్ ని మనము ఎంత వీలైతే అంత కంట్రోల్లో పెట్టుకోవడం ట్రై చేయాలి. మొత్తం ఇరాడికేట్ చేయడం చేయలేం, కానీ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.